క్షిపణి వైఫల్యం దక్షిణాసియాలో గేమ్ చేంజర్. హాయ్, వందే మాతరం. టీవీ మీడియాకి స్వాగతం. ఈ రోజు మనం దక్షిణాసియాలో అత్యంత తీవ్రమైన సైనిక పరిణామంపై మాట్లాడబోతున్నాం. పాకిస్తాన్ యొక్క ఫతా-2 బాలిస్టిక్ క్షిపణి వైఫల్యం మరియు ఇండియన్ ఆర్మీ దాన్ని అడ్డుకుని ధ్వంసం చేసిన అద్భుత క్షణం. ఇది అధునాతన సాంకేతికత, వ్యూహాత్మక తప్పిదాలు మరియు భారతదేశ సైనిక పాటవం యొక్క ధీటైన స్పందన కథ. మే 10వ తేదీ 2025 శనివారం తెల్లవారుజామున భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకాయి. పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ భారత రాజధాని న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇది సామాన్యమైన క్షిపణి కాదు, ఇది పాకిస్తాన్ యొక్క తాజా ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధం, రాడార్ను తప్పించి విధ్వంసం సృష్టించేలా రూపొందించబడింది. కానీ భారతదేశం యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలు వేరే ప్లాన్తో ఉన్నాయి. దీన్ని వివరంగా చూద్దాం. ఈ ఫతా-2 క్షిపణి పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ చేత అభివృద్ధి చేయబడి 2025 ప్రారంభంలో వారి ఆయుధశాలలో చేర్చబడిన ఒక రాక్షసం. ఇది 400 కిలోమీటర్ల పరిధి కలిగిన గైడెడ్ సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి. దీని ముందున్న ఫతా-1 కేవలం 140 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది దాని కంటే చాలా ముందంజలో ఉంది. ఫతా-2ని ఎందుకు ఇంత ప్రమాదకరంగా భావిస్తారు? 2 కారణాలు: దాని అధునాతన మార్గదర్శక వ్యవస్థ మరియు రాడార్ గుర్తింపును, అడ్డగింపును తప్పించే ఫ్లాట్ బాలిస్టిక్ ట్రాజెక్టరీ. ఈ క్షిపణి తమ సాంప్రదాయ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ సైన్యం చెప్పింది. కానీ న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకుని దీన్ని ప్రయోగించడం అంటే నిజంగా నిప్పుతో ఆడుకోవడమే. ఫతా-2 పాకిస్తాన్ భూభాగం నుండి ప్రయోగించబడింది. లక్ష్యం నేరుగా న్యూఢిల్లీ, లక్షలాది పౌరులు నివసించే నగరం. ఇది పాకిస్తాన్ యొక్క కొత్త సైనిక ప్రచారం ఆపరేషన్ బన్యానున్ మార్సిస్లో భాగం. దీని అర్థం కాంక్రీట్ నిర్మాణం. ఈ ఆపరేషన్లో సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ చొరబాట్లు మరియు ఇప్పుడు అధునాతన క్షిపణి దాడులు ఉన్నాయి. కానీ భారతదేశం అన్నింటికీ సిద్ధంగా ఉంది. ప్రయోగం జరిగిన కొద్ది క్షణాల్లోనే భారత వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణిని ట్రాక్ చేశాయి. హర్యానాలోని సిర్సా పైన ఈ క్షిపణి గాలిలోనే ధ్వంసం చేయబడింది, ఒక భారీ విపత్తును నివారించింది. ఇది కేవలం భారత సైన్యం యొక్క విజయం మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్కు ఒక స్పష్టమైన సందేశం: మీరు మమ్మల్ని తాకలేరు. పాకిస్తాన్ ఈ క్షిపణిని ఫ్లాట్ ట్రాజెక్టరీ మరియు అధునాతన గైడెన్స్తో రాడార్ను తప్పించేలా రూపొందించింది. కానీ భారతదేశం యొక్క మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బహుశా S-400 లేదా DRDO యొక్క స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ, ఒక అడుగు ముందుంది. ఈ వ్యవస్థలు అత్యాధునిక రాడార్లు మరియు ఇంటర్సెప్టర్లను ఉపయోగించి రియల్ టైంలో ముప్పులను ట్రాక్ చేసి తటస్థీకరిస్తాయి. ఫతా-2 యొక్క ఫ్లాట్ ట్రాజెక్టరీ దాన్ని గుర్తించడం కష్టతరం చేసి ఉండవచ్చు, కానీ భారత రక్షణ వ్యవస్థలు దాన్ని లాక్ చేసి జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు చేరకముందే ధ్వంసం చేశాయి. ఈ వైఫల్యం పాకిస్తాన్ క్షిపణి సాంకేతికతలో ఒక కీలక లోపాన్ని బహిర్గతం చేసింది. ఇది వారు ఊహించినంత అజేయమైనది కాదు. న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకోవడం ఒక ధైర్యమైన మరియు ప్రమాదకరమైన చర్య. ఇంత శక్తివంతమైన ఆయుధంతో భారత రాజధానిపై దాడి చేయడానికి పాకిస్తాన్ ఇంతకు ముందు ఎప్పుడూ బహిరంగంగా ప్రయత్నించలేదు. ఇది పాకిస్తాన్ ఆలోచనల్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. కానీ ప్రయోగం విఫలమైంది. ఫతా-2 వైఫల్యం పాకిస్తాన్ సైన్యాన్ని అవమానపరిచింది మరియు భారతదేశానికి ఆధిపత్యం ఇచ్చింది. క్షిపణిని అడ్డుకోవడం ద్వారా భారతదేశం తమ సాంకేతిక ఆధిపత్యాన్ని నిరూపించింది మరియు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది: మా భూమిపై ఏ దాడి అయినా అపారమైన శక్తితో ఎదుర్కొనబడుతుంది. భారతదేశం కేవలం క్షిపణిని అడ్డుకోవడంతో ఆగలేదు. వేగవంతమైన మరియు విధ్వంసకరమైన ప్రతీకారంలో భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి లోతుగా దాడులు చేశాయి. పాకిస్తాన్లోని 3 కీలక వైమానిక స్థావరాలపై, రావల్పిండిలోని నూర్ ఖాన్, షోర్పోర్ట్లోని రఫీకి మరియు చక్వాల్లోని మురీద్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులు మరియు యుద్ధ డ్రోన్లతో దాడి చేశాయి.
ఈ దాడులు పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలకు భారీ నష్టాన్ని కలిగించాయి. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, నూర్ ఖాన్ మరియు రఫీకి స్థావరాలు దెబ్బతిన్నాయని ఒప్పుకున్నారు, కానీ నష్టాన్ని పరిమితం అని వర్ణించారు. కానీ సమాచారం ప్రకారం నష్టం గణనీయంగా ఉంది. ఇది పాకిస్తాన్ యొక్క తదుపరి దాడుల సామర్థ్యాన్ని తాత్కాలికంగా దెబ్బతీసింది. భారతదేశానికి ఇది శక్తి యొక్క క్షణం. వారి వైమానిక రక్షణ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి మరియు వారి ప్రతీకార దాడులు చేయడంలో వెనక్కి తగ్గమని చూపించాయి. కానీ రెండు దేశాలు ఉద్రిక్త స్థితిలో ఉన్నందున పెద్ద సంఘర్షణ ప్రమాదం కనిపిస్తోంది. ఐక్యరాష్ట్ర సమితితో సహా అంతర్జాతీయ సమాజం దీన్ని దగ్గరగా గమనిస్తూ డీఎస్కలేషన్కు పిలుపునిస్తోంది. మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జై హింద్. జై